హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా. రావణ్ ఎపిసోడ్ 15. వెళ్తున్న సిరి వైపే కన్నీళ్లతో చూస్తూ ఉన్నాడు రావణ్. ఏది ఏమైనా సరే నీ బాధ్యత నాది. నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి నేనే కదా నీకు న్యాయం చేయాలి. చేస్తాను. నీకు సరైన న్యాయం చేస్తాను అనుకుంటూ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రావణ్. తనకి తెలియకుండానే తన ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. కొన్ని సంవత్సరాల క్రితం నవ్య పుట్టినప్పుడే తన తల్లి సంధ్యా గారు యాక్సిడెంట్లో చనిపోవడంతో పాపని రఘు ఒక్కడే పెంచలేడు అన్న సాకుతో మాలినితో పెళ్లి చేసింది రఘు చెల్లి సుమిత్ర. సుమిత్రకి అప్పటికే రావణ్ పుట్టేశాడు. తను నవ్య వైపు అట్రాక్ట్ అవ్వడం చూసిన సుమిత్ర అది తనకి నచ్చక కొడుకుని ఫారెన్ పంపించేసింది చదువు పేరుతో. రామ్ ఫారెన్ వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలు, ప్రేమ అన్నీ నవ్య దగ్గరే ఉండిపోయాయి. నవ్యాకి కూడా రామ్ అంటే ఎక్కడలేని ప్రేమ. అలా కొన్ని సంవత్సరాలకి తన చదువు కంప్లీట్ చేసుకొని తిరిగి ఇండియా వచ్చేశాడు రామ్. కొడుకు పెద్దవాడు అయిపోవడంతో కంపెనీ బాధ్యతలన్నీ కొడుకు చేతిలో పెట్టి కొడుకుకి శ్రీజాకి పెళ్లి చేయాలి అనుకున్నారు రామ్ తల్లిదండ్రులు. కానీ అది అస్సలు ఏమాత్రం నచ్చని రామ్ సుధాకర్ గారికి, సుమిత్ర గారికి తేల్చి చెప్పేశాడు నవ్యాని తప్ప వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోను అని. రామ్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మేము నీకు బంగారం లాంటి సంబంధాన్ని తీసుకొస్తుంటే నువ్వేంట్రా బురద మోజులో పడి బంగారాన్ని వద్దు అనుకుంటున్నావు? ఆ నవ్య నీకేదో మాయ మాటలు చెప్పింది, అందుకే కదా నువ్వు దాని వెంట తిరుగుతున్నావు అడిగారు సుమిత్ర గారు కోపంగా. అమ్మా, మీకెన్నిసార్లు చెప్పాలి? చిన్నప్పటి నుండి నేను నవ్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాను. అండ్ నేను శ్రీజాని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. అలాంటిది నవ్యాని కాకుండా శ్రీజాని ఎలా పెళ్లి చేసుకుంటాను నేను అడిగాడు రామ్ అసహనంగా. రేయ్, నువ్వు నా అన్నయ్య కూతుర్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అంది సుమిత్ర కొడుకు వైపు కోపంగా చూస్తూ. నవ్య కూడా మీ అన్నయ్య కూతురే కదమ్మా, అప్పుడు నేను నవ్యాన్ని చేసుకుంటే ఏంటి, శ్రీజాని చేసుకుంటే ఏంటి అడిగాడు రామ్ అయోమయంగా. రామ్, నవ్య మా అన్నయ్య కూతురు అని ఎవరు చెప్పారు? అది ఎవరికి పుట్టిందో కూడా తెలియదు. వాళ్ళ అమ్మ నీతి మాలింది అంది సుమిత్ర. అమ్మా, చనిపోయిన సంధ్యా అత్త గురించి నువ్వు అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? షేమ్ ఆన్ యూ. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను జీవితంలో పెళ్ళి అంటూ చేసుకుంటే అది నవ్యాని మాత్రమే. తనని తప్ప నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. ఆ స్థానంలో ఊహించుకోలేను కూడా అన్నాడు రామ్. రామ్ తను చెప్పాల్సిన మాటలు తన తల్లిదండ్రులకి చెప్పేసి అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకు వైపే చూస్తూ ఉండిపోయారు సుధాకర్ గారు ఇంకా సుమిత్ర గారు ఇద్దరూ. రామ్ నేరుగా ఒక కెఫేకి వెళ్ళాడు. అక్కడప్పటికే ఒక అమ్మాయి తన కోసం ఎదురు చూస్తూ ఉండడంతో హాయ్ సిరి, ఎలా ఉన్నావు అడిగాడు రావణ్ నవ్వుతూ. హాయ్ రా, ఎలా ఉన్నావు? నేనైతే చాలా బాగున్నా. ఇంతకీ ఎక్కడ మన సార్ గారు? నీకే తెలియాలి, మాకేం తెలుస్తుంది మేడం అన్నాడు రామ్ నవ్వుతూ. అబ్బా నవ్వకురా బాబు, నీకు చెప్పిన దగ్గర నుంచి బాగా ఆడేసుకుంటున్నావు. నిన్ను ఆడుకోవడం కాదు, నన్నైతే ఇంకా దారుణంగా ఆడుకుంటున్నాడు. నేనేమైనా చెప్తున్నానా బయటికి అంటూ వినిపించింది ఇంకొక స్వరం. అటువైపు చూసిన రామ్కి ఇంకా సిరికి అక్కడ నవ్వుతూ వాళ్ళ వైపే వస్తున్న చందు కనిపించాడు. రామ్ లేచి నిలబడి చందుకి ఎదురు వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఎలా ఉన్నావురా? చాలా ఇయర్స్ తర్వాత. కానీ అసలేం మారలేదురా. మమ్మల్ని పూర్తిగా మర్చిపోతావేమో అనుకున్నాను నేనైతే అన్నాడు చందు. రేయ్, నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు సిరి మాత్రమే. మిమ్మల్ని ఎలా మర్చిపోతాన్రా అడిగాడు రామ్. ఏమో, అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా కలిసారేమో అంది సిరి ఏడిపిస్తూ. ఒసేయ్, మరీ అంతలా ఏడిపించుకో. ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో 2 విషయాలు ఎప్పటికీ మారవు. ఒకటి మీ ఇద్దరి స్నేహం, 2 నవ్య మీద ఉన్న ప్రేమ.
మీ ముగ్గురు నా ఊపిరి ఆగిపోయే వరకు ఉంటారు నా మనసులో అన్నాడు రామ్. అదే ఎక్కువవుతుంది తగ్గించుకో. అయినా చూడురా వీడు పెళ్లి చేసుకున్న తర్వాత అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. ఎక్కువ ఆఫీస్‌లోనే ఉంటున్నాడు అంటూ చందు మీద కంప్లెయింట్ ఇచ్చింది సిరి. ఏంట్రా మా సిరితో టైమ్ స్పెండ్ చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు? అడిగాడు రామ్ చందు వైపు సీరియస్‌గా చూస్తున్నట్టు నటిస్తూ. ఇదిగో ఫ్రాంక్‌గా చెప్తున్నా. ఇంతకు ముందంటే లవ్వు, లవ్వు చేసుకోవడానికి డబ్బులు అవసరం లేదు. కానీ ఇప్పుడు దీన్ని పోషించాలి అంటే నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. దానికి తోడు ఇది నాకు డ్యాడీగా ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయిరా. ఏం చేస్తాం? నేను మాత్రం అడిగాడు చందు. ఏంటి నిజంగానా? మరి నాకు చెప్పనే లేదు. అబ్బా! వీడే అన్నాడురా వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చెప్దాము అని. కానీ నాకంటే ముందే చెప్పేసాడు వీడు. అంది సిరి. అవ్వ! అయితే మొత్తానికి నేను మావయ్యని కాబోతున్నానన్నమాట. సూపర్! అన్నాడు రామ్ నవ్వుతూ. మరింకేంట్రా నవ్యాని పెళ్లి చేసుకుంటా అన్న విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఆంటీ వాళ్ళు ఏమన్నారు? యెహే! ఎప్పుడూ ఉండేదే కదా! చిన్నప్పటి నుంచి శ్రీజాని పెళ్లి చేసుకో అంటున్నారు. దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటానురా? నేను ప్రేమించింది నా నవ్యాని. నేను చచ్చినా బ్రతికినా అది దానితో మాత్రమే. అది తప్ప ఇంకో ఆడది నా లైఫ్‌లోకి రాదు అన్నాడు రామ్ దృఢంగా. నువ్వు ఇదే మాట మీద ఉండురా. ఎవ్వరూ కూడా మిమ్మల్ని విడదీయలేరు అంది సిరి నవ్వుతూ. అవసరమైతే మీ ఇద్దరిలాగే లేచిపోయి పెళ్లి చేసుకుంటాం మేము కూడా అన్నాడు రామ్ నవ్వుతూ. వద్దులేరా అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే ఇప్పుడు మేము అందరూ ఉన్నా కూడా ఒంటరిలాగే అయిపోయాము. నాకు కష్టమైన సుఖమైన పంచుకోవడానికి మేము మాత్రమే ఉన్నాం. లేదా నువ్వు. అంతకుమించి ఇంకెవ్వరూ మా లైఫ్‌లో లేరు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీకొద్దు. అందుకే కష్టమైనా సరే ఆంటీ, అంకుల్ వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయి. ఒకవేళ అప్పటికే ఒప్పుకోకపోతే అప్పుడు మీరు కూడా పెళ్లి చేసుకోండి మాలాగే. అప్పుడు మీ ఇద్దరికి మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాము అంది సిరి నవ్వుతూ. నాకు మాత్రం అమ్మ వాళ్ళకి దూరం అవ్వాలని ఎందుకుంటుందే? మాక్సిమం ట్రై చేస్తా వాళ్ళని ఒప్పించడానికి. ఒకవేళ అప్పటికి ఒప్పుకోకపోతే ఇంకా నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. నవ్యకి దూరంగా అయితే నేను ఉండలేను. శ్రీజాని అస్సలే పెళ్లి చేసుకోలేను. అందుకే అన్నాడు రామ్. సరేరా ఇంతకీ నవ్య ఎలా ఉంది? అడగడమే మర్చిపోయాను అడిగాడు చందు. తను కూడా చాలా బాగుందిరా అన్నాడు రామ్. అలా కొంచెం సేపు మాట్లాడుకుని తిరిగి శ్రీ చందు తమ ఇంటికి వెళ్ళిపోతే రామ్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. బామ్మగారు, సుమిత్ర గారు, మాలిని గారు బయటికి వెళ్ళటంతో ఇంట్లో నవ్య మాత్రమే ఉంది ఆ టైంకి. ఏంటి మేడం ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టున్నారు అడిగాడు రామ్ చుట్టూ చూస్తూ. అవును బావా, అది అమ్మ, అత్తయ్య, అమ్మమ్మ కలిసి బయటికి వెళ్ళారు. ఒక 2 గంటల్లో వచ్చేస్తాము అని చెప్పారు అంది నవ్య. అవునా? సరే ఒకసారి నాతో పాటు రా. నీకొకటి చూపించాలి అంటూ నవ్య చేతిని పట్టుకుని తనని రూమ్‌లోకి తీసుకుని వెళ్ళిపోయాడు రామ్. ఏమైంది బావా? ఏం చూపించాలి? అంటూ ఉండగానే తన నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీదకి లాక్కున్నాడు రామ్. బావా ఏం చేస్తున్నావు? ఏదో చూపించాలి అన్నావు. మరిక్కడేంటి ఇలా మీదకి లాక్కుంటున్నావు? తప్పు బావా అంది నవ్య. పెళ్ళికి ముందు ఇలాంటి చిన్న చిన్న సరదాలుండాలే. అప్పుడే లైఫ్ కూడా చాలా బావుంటుంది. రేపు మన పెళ్ళైన తర్వాత నెమరు వేసుకోవడానికి ఒక 2 మూమెంట్స్ ఉండాలి కదా! ఆ మూమెంట్స్ కూడా లేకపోతే చాలా కష్టం. అయినా ఇంట్లో ఎవరూ లేరు కదా! అందుకే ఒక ముద్దివ్వు వదిలేస్తా. బావా ముద్దా? అంత సీన్ లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇంక వదిలితే నేను కిందకి వెళ్ళాలి. ఈలోపు అమ్మ, అత్తయ్య వస్తే అస్సలు బాగోదు అంది నవ్య భయపడుతూ. ఇదిగో అసలు నువ్వు నిజంగా నా లవర్‌వేనా? అడిగాడు రామ్. ఇప్పుడు నీకా డౌట్ ఎందుకొచ్చింది బావా? అడిగింది నవ్య. అంటే మరి అసలు లవర్ చేసే పనులు చేయట్లేదు కదా! అందుకే. అంటే లవర్స్ ఇలాంటి పనులు చేస్తారా? అడిగింది నవ్య అనుమానంగా. అవునే బాబు తెలీదా? ఫారెన్‌లో అయితే పబ్లిక్‌గా రోడ్డు మీద ముద్దు పెట్టుకుంటారు గంటల తరబడి. ఎవ్వరు కూడా ఏమనరు తెలుసా? ఛీ! అది ఫారెన్. ఇది ఇండియా. ఇక్కడికి, అక్కడికి చాలా తేడా ఉంది అంది మూతి తిప్పుతూ. ఆహా!
కానీ మీ బావ అక్కడి నుంచి వచ్చాడు కదా! సో, ముద్దు కావాలి. ముద్దివ్వు అన్నాడు రామ్ అల్లరిగా. తప్పదా? అడిగింది నవ్య సిగ్గుపడుతూ. తప్పదు మేడం ఇవ్వండి అన్నాడు రామ్. నువ్వే తీసుకో అయితే. నేనివ్వను అంది నవ్య సిగ్గుపడుతూ. ఇలా అయితే రేపు మన పెళ్లి తర్వాత చాలా కష్టమే అంటూ అల్లరిగా నవ్య కళ్ళల్లోకి చూసి నవ్వుతూ తన పెదాలను అందుకున్నాడు రామ్. రామ్ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఆ ముద్దులో జతకట్టింది నవ్య కూడా. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు ఇలా ఉన్న మన రామ్ దయలేని రావణాసురుడిగా ఎలా మారిపోయాడు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. ఇక ఉంటాను. బాయ్ బాయ్.